ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషం అండ్ బాధ్యతాయుతంగా ఫీల్ అవుతున్నాం. నాకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కూటమి నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గ్రీనరీ మీద చాలా అద్భుతమైన అవగాహన ఉండి దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, అలాగే మిగిలినటువంటి నా అసెంబ్లీ అండ్ కౌన్సిల్ సభ్యులందరికీ, ప్రతి నాయకునికి, కార్యకర్తలకి, అలాగే మా జనసేన కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మాకు పవన్ కళ్యాణ్ గారికి మాకు ఒక మొదటి నుంచి మాకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ గ్రీనరీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది మాకు బేసికల్గా. సో అంతకుముందు కూడా నేను కొన్ని చోట్ల, అంటే ఈ పాలిటిక్స్లోకి రాకముందు కొన్ని చోట్ల నేను గ్రీనరీని పెంచడం, అలాగే మా మెగా ఫ్యాన్స్ వాళ్ళందరితో కలిసి మేమందరం చాలా చోట్ల ఈ చెట్లు నాటి పెంచాం. కాకపోతే అది ఇండిపెండెంట్గా చేయటం వల్ల, అయితే వాలంటరీగా చేయటం వల్ల ఆ ప్రణాళికని చాలా పెద్ద స్థాయిలో చేయలేకపోయాం. మాకున్న కొద్దిపాటి దాంట్లో చేసాం. కొన్ని ఒక 20-30 వేల మొక్కలు, 40 వేల మొక్కలు మా అభిమానులతోటి నేను కలిసి నాటి పెంచాం. అంటే జస్ట్ మొక్కలు నాటి వెళ్ళిపోలేదు, బాధ్యతగా పెంచి పెద్ద చేసాం. కాబట్టి తర్వాత అనేక కారణాల వల్ల అటువైపు మళ్ళీ వెళ్ళలేకపోయిన, లోపల ఆ కోరిక అయితే ఉండిపోయింది. నా అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇదే కోరిక ఉండి రాష్ట్రాన్ని గ్రీనరీగా మార్చాలన్నటువంటి ఆయన కోరికని మేము, మా ఇద్దరి కోరిక కలవటం వల్ల, అందులోనూ మాకు మరీ సంతోషించే విషయం ఏంటంటే ఈ బాధ్యత నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే నా జీవితాశయం అనుకున్నానో ఈ గ్రీనరీ అనేది, అది కళ్యాణ్ బాబు గారికి కూడా ఇంట్రెస్ట్ అయినటువంటి చాలా ఆసక్తికరమైన విషయం. సో మా ఇద్దరి ఆలోచనలు ఇక్కడ బాగా కలుస్తాయి మొదటి నుంచి కూడా. సో దానికి తగ్గట్టుగానే మేము అనుకోలేదు ఈ బాధ్యత నాకు వస్తుందని. అలాగే ఈ బాధ్యత నాకు అప్పగించినందుకు ముఖ్యంగా మా జనసేన నాయకులు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు.